బోధ్ తేజ్పూర్ జామ్ని గ్రామాల నుండి కొందరు అఖిలపక్ష రైతు సంఘం సభ్యులు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ను సందర్శించారు. తమ కష్టాల గురించి కేఎస్ఆర్ కు తెలియజేశారు. పత్తికి సోయాకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు అల్లాడిపోతున్నామని కంది శ్రీనివాసరెడ్డితో అన్నారు. అద్భుతమైన పనితో బీమా పథకం కేంద్రం అమలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫసల్ బీమాతో జాయిన్ కాకపోవటం వల్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. భూమి ఉన్న పేదలు చనిపోతే, రైతులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, సంతోషం. మరి భూమి లేని రైతు కూలి పేద రైతులు ఏం చేసిండ్రు? పాపం వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? రైతు బీమా వాళ్ళకి ఎందుకు వర్తిస్తలేదు? తక్షణం వారికి కూడా వర్తింపజేయాల. అలాగే ఫసల్ బీమా నష్టపోయినటువంటి అధిక వర్షపాతంతోనో తక్కువ వర్షపాతంతోనో వర్షాలు పడక నష్టపోయినటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఫసల్ బీమాలో జాయిన్ కావట్లేదు. పోయిన సంవత్సరం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డాయి, పంటలు నష్టపోయిన రైతులందరూ పంటలు దిగుబడి సరిగా రాలేదు, ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం వచ్చేది. మరి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రని వీడాలా? ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం మీదనే వేయకుండా